పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించారని కోరుతూ సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఆ పిటిషన్స్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేశారని, దానం నాగేందర్ను ఉద్దేశించి కేటీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును కూడా కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కలగజేసుకుని ఎమ్మెల్యేలపై అనర్హతకు రీజనబుల్ టైం కావాలని అభ్యర్థించారు. ఆయన వాదనలు విన్న కోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలల సమయం గడిచిందని, అది రీజనబుల్ టైం కాదా అని మండిపడింది. అందుకు ముకుల్ రోహత్గి స్పందిస్తూ తమ నిర్ణయాన్ని తెలిపేందుకు మరో 4-5 రోజులు టైం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. లాస్ట్ టైం స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గి గారు అపేర్ అయ్యి మేము రీజనబుల్ టైం అంటే ఎంతనో స్పీకర్ నడి చెప్తామని చెప్పారు. సో ఆర్డర్ తర్వాత మన రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 7 మంది ఎమ్మెల్యేల పైన జస్టిస్ గవాయ్ గారి ధర్మస్థానము నోటీసెస్ కూడా అదర్ సైడ్ సబ్ చేయండి అని చెప్పారు. మేము ఇదే స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇచ్చాము. స్పీకర్ గారు కూడా అంతా చదివినాక మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మేము బ్రీఫ్ తీసుకుంటాము, యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. అదే విషయం కోర్టు కూడా చెప్పాము. ఈ రోజు స్పీకర్ తరఫున న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము, కోర్టులో మేము టైం చెప్పాము. 5 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ సుభాయ్ దేశాయ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైం అన్నారు, టైం ఎక్కడ చెప్పలేదు. సో మేము కమిట్ కామని చెప్పడం జరిగింది ఆయన. సో మేము ఆర్గ్యూ చేసి 10 నెలలు అయినాయి, మేము ఎస్ఎల్పీ వేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చింది స్పీకర్, నోటీస్ ఇచ్చారు. అండ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసినాక 7 మంది ఎమ్మెల్యేలపై ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. సో మేము ముందుకు వస్తే గానీ స్పీకర్ తనంతా తాను డిసైడ్ చేస్తలేరు. సో ఆల్రెడీ కీషం మేఘా చంద్రన్ మణిపూర్ జడ్జిమెంట్ 3 months అవుటర్ లిమిట్ అని ఇచ్చారు క్లియర్ గా. అది 3 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్. అది ఈ రోజు 2 జడ్జెస్ బెంచ్ కాంబినేషన్ లో ఉన్నారు. మేము అదే ప్లేస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 months అన్నారు. మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారో కోర్టుకి, ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి 3 months లో. దట్ ఈస్ ది లా. 10 months అయిపోయినాయి కాబట్టి మీరు 1 month లోపల ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉంది. అండ్ 2 ఎమ్మెల్యేలకు అయితే అసలు అవసరం లేదు అడ్జుడికేషన్, ఎందుకంటే ఒక ఆయన కంటెస్ట్ చేశారు, ఇంకొక ఆయన వాళ్ళ డాక్టర్ కి ప్రచారం చేశారు. సో వాళ్ళకి అసలు అడ్జుడికేషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఇస్ ఓపెన్ అండ్ షట్ కేసు. దేనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవాయ్ గారి ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం, మీరు ఆర్గ్యూ చేయండి, మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో అని అన్నారు. దానికి గాను వాళ్ళు 3 రోజులు టైం ఇవ్వండి, మేము కౌంటర్ దాఖలు చేస్తాము, కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డేకి పోస్ట్ చేయడం జరిగింది. మా తరఫున మేము కూడా చెప్పాము, హైయర్ ఆన్ ది బోర్డు పెట్టమని చెప్పాము. ఎందుకంటే అది బోర్డు కిందకి పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్ రీచ్ కాకుండా అవుతుంది. సో హైయర్ ఆన్ ది బోర్డు అని జడ్జి కూడా చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది టాప్ 5 కేసెస్ లో వస్తుంది. అండ్ ఆ రోజు డిసైడ్ అవుతుంది ట్యూస్డే.